చేయాలి ఇంకా, లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం తప్ప మార్గం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు తమిళనాడు పోలే, అధికారం అయిన తర్వాత తమిళనాడు పోయి వీళ్ళు స్టడీ చేసినట. అధికారంలో మీరు స్టడీ చేయాలి కదా. ఆనాడు బీసీలకు 34% రిజర్వేషన్ 23% తక్కువ చేయడం తోటి ప్రధానంగా 13,879 మంది బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మీరు తమిళనాడు పోయి ఆనాడు స్టడీ చేయాలి. బీసీల మీద ప్రేమ ఉంటే ఈనాడు పవర్ పోయిన తర్వాత ఆ తమిళనాడు పోయి స్టడీ చేసి ఏమిటికి మీరు స్టడీ చేసింది? అదే కాకుండా బీసీ బిల్లు అసెంబ్లీలో కావచ్చు, కౌన్సిల్లో పాస్ అవుతుంది. మీరు ఉన్నారా? మీ బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి వెళ్ళిపోయింది కదా. మీరు బీసీ బిల్లు పాస్ అవుతారు, ఎక్కడున్నారు మీరు కులగల వివరాలు నమోదు చేసుకుందా? కలపుల కుటుంబం, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, అదే కేటీఆర్ గారు వివరాలే నమోదు చేసుకునే మీరు బీసీల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తారా? ఇంకా అంత ఏదో కలపుల కవిత గారు బీసీ బిల్లు పాస్ అవుతుంటే కౌన్సిల్లో ఉన్నది, తను వాకౌట్ చేయకుండా తన వివరాలు నమోదు చేసుకున్నది. మరి బీఆర్ఎస్ పార్టీలో ఇంకా ఆమె క్లెయిమ్ చేసుకున్నారు కదా సార్. మేమేమంటున్నాం అదే కాకుండా ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? బీహార్ సంబంధించి గవర్నర్ గారు ఏమో నితీష్ కుమార్ గారు పెట్టిన బిల్లుకు ఆమోదం లభిస్తుంది బీసీ రిజర్వేషన్ పెంచుకోవడం కోసం. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు గవర్నర్ గారు అడ్డుకుంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. అంటే నితీష్ కుమార్ గారు ఎన్డీఏలో ఉంది కాబట్టి, బీహార్ లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అక్కడేమో బీసీ బిల్లు ఆమోదం లభించి రిజర్వేషన్ పెంచుకోని చెప్పేసి బీహార్ గవర్నర్ గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. అదే అమిత్ షా గారు జార్ఖండ్ లో పోయి 50% సీలింగ్ ఎత్తేస్తని చెప్పి జార్ఖండ్ ఎలక్షన్ వారు మాట ఇచ్చారు. కేరళలో ఆర్ఎస్ఎస్ చాలా స్పష్టంగా ప్రకటించి 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పి వారు ప్రకటించారు. అంటే అమిత్ షా గారు జార్ఖండ్ లో ఓడిపోయారు కాబట్టి మాటలు భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా 50% నిబంధన 60% అయింది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా. అదే కాకుండా దేశంలో భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ పెంచినట్లయితే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ క్రెడిట్ పోతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావించి దాన్ని అడ్డుకునే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. అదే కాకుండా తమిళనాడు సంబంధించినటువంటి ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి 3 నెలలలోపు గవర్నర్ గారు కావచ్చు, రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా బిల్లును పాసంగా పరిగణించాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఆ కేసులో ఇంప్లీట్ అయితే ఎట్లుంటుందని చెప్పేసి అభిషేక్ మను సింగ్ గారు కావచ్చు, అదే సుదర్శన్ రెడ్డి గారికి న్యాయ సలహా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, కేబినెట్ లో ఉన్న మంత్రులు, బీసీలు, ఆ ముఖ్యమైన నాయకులంతా కూడా ఢిల్లీలో ఈ విషయంలో చాలా లోతైనటువంటి అధ్యయనం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ పెంచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప బీఆర్ఎస్ పార్టీ బీసీలను అవమానించిన వాళ్ళు కల్వకుంట్ల కవిత గారు ఇంతవరకు సోకాల నోటీస్ ఇవ్వలే. ఆనాడు విజయశాంతి గారు కావచ్చు, డి శ్రీనివాస్ గారు కావచ్చు, ఈటల రాజేంద్ర గారు కావచ్చు, ఆల నరేంద్ర గారు కావచ్చు, కొండ లక్ష్మణ్ బాబుజీ గారు కావచ్చు, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ బీసీలు అవమానించింది వాళ్ళు, బీసీల రిజర్వేషన్ తక్కువ చేసింది వాళ్ళు. కాబట్టి బీసీల మీద బీఆర్ఎస్ పార్టీ కపట ప్రేమ చూపిస్తే తెలంగాణ సమాజం హర్షించింది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ, అరే భారతీయ జనతా పార్టీ బీహార్ లో మీ గవర్నర్ గారు ఒప్పుకుంటాడు ఎట్లా, తెలంగాణ గవర్నర్ గారు కేంద్ర హోంశాఖ న్యాయశాల కోసం ఎట్లా పంపుతాడు అనేది భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. అదే కాకుండా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇయ్యని పరిస్థితి. అదే కాకుండా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులు 4 నెలలు అవుతా ఉంది. ఇంతవరకు భారతీయ జనతా పార్టీ సంబంధించి ఎంపీలు కూడా మాట్లాడే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అక్కడేం తేలదు. ఇంక మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ బిల్లు మర్చిపోండి. 1 సుప్రీంకోర్టు, 2 పార్టీ పరంగా మీరు ఇవ్వడం, ముందుకెళ్ళిపోవడం. 2 ఆప్షన్. సార్ ఏ అంశం విషయంలో బీసీలకు సంబంధించి ఏ అంశం విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాటలు నిలుపుకునే ప్రయత్నంలో ముందుకు పోతాం. అరే జనగణలో కులగణన చేయనని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అది చేయనని చెప్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు జంతర్ మంతర్ ధర్నా చేసిన తర్వాత జనగణలో కులగణన చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి